గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనుగండ్ల రామును చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. వెనుగండ్ల రాముకు జనసేన టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు. యువత ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సూపర్ 6 మేనిఫెస్టో కరపత్రాలను పంపిణీ చేశారు. రెట్టించిన ఉత్సాహంతో తమంతా పనిచేస్తామన్నారు రాము. ప్రతి ఒక్కరూ చంద్రబాబును గెలిపించుకొని రాష్ట్ర ప్రగతిని సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుడివాడ నియోజకవర్గం అభ్యర్థి కింద తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మమ్మల్ని ప్రకటించినందుకు మేము ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడివాడ ప్రత్యేకమైన నియోజకవర్గం ప్రత్యేక పరిస్థితులు కూడా ఊహించుకుని ముందుగానే ప్రకటించడం చాలా సంతోషకరమైన దీని మొత్తంలోకి మేమంతా ఉమ్మడిగా కలిసి ఈ గుడివాడ నియోజకవర్గాన్ని మళ్ళీ ప్రజలకు అంకితం చేసేట్టుగా మేమంతా పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. దీనికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే మొట్టమొదటిగా వాన్న రావి వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన విషయం. ఆయన ఒక మనిషి ఎంత అప్పుడు దాకా ట్రై చేసిన మనిషి ఒక్కసారిగా ఇలా నన్ను ఇంత ఆశీర్వదించి కౌగులించుకుని బేసిక్గా నన్ను ముందు నడిపిస్తూ ఉన్నారు. ఇది చాలా అద్భుతమైన విషయం. అరుదుగా కనపడుతుంది. ఇలాంటి మహానుభావులు ఇంకా ఉన్నారు మన దీంట్లో అనేది చాలా ఆనందంగా ఉంది. తలుచుకుంటేనే మామూలుగా ఎంత ఈజీ మనం ఎంతో ఈజీగా అనిపించేస్తూ ఉండొచ్చు, కానీ ఇంత బిగ్ డెసిషన్ని ఆయన అంత చక్కగా ఆహ్వానించి ముందు తీసుకెళ్ళి ప్రతిరోజు నాకంటే ముందే రెడీగా ఉండి ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఏ పని ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది, అవి చాలా చేసుకొని చేస్తాం. అడగక ముందే చేస్తున్నారు. అసలు అడగాల్సిన అవసరం నాకు లేకుండా ఉంది. నేను సింపుల్గా ఆయనతో పాటు వెనక్కి తిరుగుతున్నాను అంతే. ఇంత గొప్పగా నన్ను ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైన థ్యాంక్స్ రావి వెంకటేశ్వర చెప్తున్నాను మా అన్నయ్యకి.